నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మన విశాఖపట్నం సిటిజన్స్కి అందరికీ ప్రజలందరికీ తెలియజేయమనగా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి రైడర్తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలండి. ఎందుకనగా విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం కూడా ఒక 350 మంది ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరుగుతుంది ఓన్లీ మన వైజాగ్ సిటీలోనే. అలాగే ఒక 1000 మంది దాకా క్షతగాతులు అవుతున్నారు, సీరియస్ ఇంజరీస్ అవుతున్నాయి. కాళ్ళు విరిగిపోవడం, చేతులు విరిగిపోవడం, లేకపోతే స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవ్వడం, అలాగే తలకి దెబ్బ తగలడం, లేకపోతే అనేక రకాలుగా చేసి వాళ్ళు తమ యొక్క దైనందిక కార్యకలాపాలు కూడా చేసుకోలేకుండా తయారవుతున్నారు. సో రోడ్ ట్రాఫికింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది ప్రతి సంవత్సరం 40 నుంచి 50 మంది చనిపోతున్నారు, రైడర్స్ కానీ పిలియన్ రైడర్స్ కానీ. మనందరం కూడా వాళ్ళు ఇన్సిస్ట్ చేసే రైడర్ పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకున్నట్లయితే చాలా వరకు మనం రోడ్డు ప్రమాదాలను నివారించి వారి తాలూకు సీరియస్ ఇంజరీస్, తలకి దెబ్బ తగలకుండా ఉన్నట్లయితే వారు చనిపోకుండా నిరోధించవచ్చు. అలాగనే వారు సీరియస్ అంగవికలు అవ్వకుండా నిరోధించవచ్చు. సో అందరూ కూడా హెల్మెట్ మీద చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరు రైడరు పిలియన్ రైడర్ సెప్టెంబర్ 1 నుంచి అందరూ కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుచున్నాము. అదేవిధంగా కొంతమంది ఏదో సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుపుతున్నారు, అది చాలా నేరం అండి. అది దానికి మేము వెంటనే చలన చేసి దాని చలన వసూలు చేయడం కూడా జరుగుతుంది. చలన వేయడం అనేది వాళ్ళని రెక్టిఫై చేయడం అనమాట, వాళ్ళ మిస్టేక్ అంతే తప్పించి. కానీ వాళ్ళు అలా వెళ్ళడం వల్ల వారికి నష్టం, వారితో పాటు ఎదురుగా వచ్చే వాళ్ళకి తోటి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందికరం అనమాట. సో అది కూడా నిరోధించాలి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కానీ లేకపోతే వితౌట్ సీట్ బెల్ట్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో రోడ్ ట్రాఫికింగ్ తాలూకా నియమాలు నిబంధనలు అవన్నీ కూడా సీరియస్గా పాటించాలని కోరుతున్నాం. ఈరోజు ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సిఆర్సీ తరపు నుంచి ప్రసాద్ గారు, మా జడ్పీహెచ్ స్కూల్ తోట గారు, హెచ్ఎం గారు ఆధ్వర్యంలో మీ అందరినీ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ జరిపి ఇక్కడ హెల్మెట్ ధరించాలని, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, రైడర్ యొక్క రక్షణ కుటుంబ రక్షణ అని చెప్పి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ స్కూల్ తోట గారు మాస్టర్లు పెద్ద ఉపాధ్యాయుల వారు ఆదేశాల మేరకు ఈ సిఆర్సీ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనివల్ల పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో ట్రాఫిక్ అవేర్నెస్ రూల్స్ వాళ్ళు ఇమీడియట్గా డెవలప్ చెంది పిల్లలు కూడా 10 మందికి తెలియజేస్తారు. ఇటువంటి కార్యక్రమం వలన పిల్లలందరికీ గొప్ప అవకాశం కల్పించినటువంటి సిఆర్సీ వారికి ధన్యవాదాలు.